ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. దాదాపు 6 నెలలుగా 5 రాష్ట్రాల ఎన్నికల వేడి దేశమంతా కనిపించింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది. వీటిలో మిజోరం మినహా మిగతా 4 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటు మధ్యప్రదేశ్లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. అన్ని పార్టీలు గెలుపుపై చాలా ధీమాగా ఉన్నాయి. ఎవరి అంచనాలు వారివే అయినా తుది ఫలితాలు వెల్లడైతే కానీ ఎవరి ఫ్యూచర్ ఏంటన్నది తేలదు. మరికొద్ది గంటల్లోనే ఎవరి భవితవ్యం ఏమిటో తేలిపోతుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. ఇక మరికొద్ది సేపట్లో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. సో నల్గొండ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఏంటి అనే విషయాలపై అయితే మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి హరిప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. హరిప్రసాద్, థ్యాంక్ యూ. మరికొద్ది సేపట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేల భవితవ్యం నుండి అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేశారు. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాలు, భువనగిరి జిల్లాకు సంబంధించిన 2 నియోజకవర్గాలు, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన 4 నియోజకవర్గాలు, మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా జిల్లా కేంద్రాలలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకున్నారు. 7 కి రిపోర్ట్ చేయాలన్నారు. 7 కి రిపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో కూర్చుంటున్నారో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు వాళ్ళందరూ కూడా ఇప్పుడే వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత 7:30 గంటలకి ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయో ఆ పోస్టల్ బ్యాలెట్స్ అందరి ముందు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే కేటాయించారో అందరి ముందు ఓపెన్ చేసిన తర్వాత వాటిని లెక్కింపు స్టార్ట్ చేస్తారు. 8:30 వరకు ఆ లెక్కింపు అవుతుంది. అయిన తర్వాత ఏవైతే అక్కడే పక్కనే ఉన్న స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు తీసుకొస్తూ రౌండ్ల వారీగా లెక్కింపు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే అన్ని రకాలుగా సమాయత్తమైంది. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మాత్రం ప్రత్యేక బలగాలతోటి బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం ప్రస్తుతానికి మీడియా పర్సన్స్, అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా ఏజెంట్లతో మాత్రం కొంత హడావుడి వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో అంటే 7:30కి ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో ఎవరైతే లీడర్లు ఉన్నారో, పోటీ చేసిన లీడర్లు ఉన్నారో వాళ్ళ భౌతవ్యం బయటపడనుంది. కాబట్టి మనకు 11:30 వరకు ఏ రకంగా ఉంటుందనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇదంతా అయిపోయేసరికి మాత్రం 3 నుంచి 4 గంటల మధ్యన అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తానికి కొన్ని చోట్ల ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఉదాహరణకు మునుగోడు 91 పైనకు పోలింగ్ పర్సెంట్ నమోదైంది కాబట్టి 2,35,000 మంది ఓటేశారు కాబట్టి కొంత అవి 20-22 రౌండ్లు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా
మిర్యాలగూడకు సంబంధించి మాత్రం అంటే మొత్తం ఓవరాల్ గా 12 నియోజకవర్గాలలో మిర్యాలగూడకు సంబంధించి మాత్రం 1,93,000 పైసలకు మాత్రం ఓటేశారు కాబట్టి అది తొందరగా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే అంటే ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ 14 టేబుల్లో సుమారు 20 నుంచి 22 మధ్య రౌండ్స్ లెక్కించే అవకాశం ఉంది. ఏదైనా సరే ఒక 2 నియోజకవర్గాలు మినహాయిస్తే ప్రతిది కూడా 2 లక్షల పైచలకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక 20 నుంచి 22 రౌండ్స్ లెక్కింపు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులతో పాటు అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అదేవిధంగా పోలింగ్ సిబ్బంది వీరంతా కూడా చేరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని అయితే ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కౌంటింగ్ కేంద్రంలో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా అక్కడ ఓడినా గెలిచినా ఆ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా దగ్గరుండి కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించడానికి మాత్రం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. స్వాతి మొత్తానికైతే మరికొద్ది సేపట్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ హరిప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. ఇక దాదాపు 6 నెలలుగా 5 రాష్ట్రాల ఎన్నికల వేడి దేశమంతా కనిపించింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. వీటిలో మిజోరం మినహా మిగతా 4 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటు మధ్యప్రదేశ్లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. అన్ని పార్టీలు గెలుపుపై చాలా ధీమాగా ఉన్నాయి. ఇక ఎవరి అంచనాలు వారివే అయినా తుది ఫలితాలు వెల్లడితే కానీ ఎవరి ఫ్యూచర్ ఏంటన్నదైతే తేలదు. మరికొద్ది సేపట్లో అయితే ఎవరి భవితవ్యం ఏమిటో తేలిపోనుంది. రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, చెప్పండి, మరికొద్ది సేపట్లో అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. సో చెప్పండి, ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎన్ని అంచెల భద్రతను ఏర్పాటు చేశారు? ఇక ఓట్ల లెక్కింపు, తెలంగాణ ఓట్ల లెక్కింపుకు పూర్తి ఏర్పాట్లు అయితే జరిపాయి. ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయారు. అక్కడ అంతా కూడా సందడి వాతావరణం వల్ల పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఈ రోజు 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఓటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పూర్తిగా భద్రతపై దృష్టి సారించామన్నారు ఇటు డీజీపీ అనిల్ కుమార్. మొత్తం 23,000 సిబ్బందితో పహారా నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు. సిపిలు, ఎస్పీలతో పాటు పూర్తిగా 2 రోజుల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ఎన్నికలు ఏ రకంగా అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసిపోయాయో కౌంటింగ్ కూడా అంతే విధిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిపోవాలి. ఈ ఎలక్షన్ ఏదైతే జరిగారో పూర్తిగా ఈసీ నిర్వహించిన దానికి గత 2 నెలల నుంచి కూడా దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన దానికి ఎన్నికలు అయితే పూర్తి సజావుగా ప్రశాంత వాతావరణం ఉంటాయి. అంతే విధంగా కౌంటింగ్ కూడా జరిగేలా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇంకా పూర్తి పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. అవసరమైతే అదనపు బలగాలను కూడా సిద్ధంగా వచ్చారని కూడా సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మొత్తం అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ ఉంటుంది. పూర్తిగా కేవలం ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, అలాగే ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే, అది కూడా పాసులు, గుర్తింపు ఉన్న పాసులు కలిగిన వారు మాత్రమే రావాలి. ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతిస్తారు. ఇక ఖాళీ క్యాల్కులేటర్ కావచ్చు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు ఏవి కూడా ఎన్నికల దాదాపు కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. రావడానికి, పోవడానికి కూడా ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా పారదర్శకంగా ఎన్నికలు అయితే నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ కూడా ఆ రకంగా ఉండేలాగా
పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ పూర్తిగా పగడ్బందీ ఏర్పాట్లకైతే ఈసీ పూర్తిగా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా చీమ చిట్టుకుమన్న సరే ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు హై సెక్యూరిటీ కూడా కొనసాగుతుందని డీజీపీ కూడా చెప్పడం జరిగింది. ఈసీ కూడా తదుపరి విషయాన్ని నిర్ధారించింది. ఇక ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా సీసీ కెమెరాలు అమర్చారు. 3 రోజుల నుంచి కూడా చాలా భద్రతగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఇక స్ట్రాంగ్ రూమ్ లో విలేందుకు ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ ఉండేలా కూడా ఏర్పాటు చేసే విషయం ఉంది. అలాగే ప్రతి రూమ్ కూడా స్ట్రాంగ్ రూమ్ కూడా డబుల్ లాక్ సిస్టమ్ పెట్టారు. అంతేకాదు కౌంటింగ్ సంబంధించిన తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఇక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎప్పుడెప్పుడు తెలంగాణ భవితవ్యం ఏమిటి, ఏ పార్టీ మరి అధికారంలోకి వస్తుంది, ఇప్పటికే ఎగ్జిట్ పోల్ తో మొత్తంగా అవకాశం ఊహించిన దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్ అంతా కూడా ఒకలాగుంది. ఎగ్జిట్ పోల్ నమ్మమని ఒక పార్టీ చెప్తాం, ఎగ్జిట్ పోల్ మా పార్టీకి అందుబాటులో ఉంది. దాదాపు ఇలా అనేక 2 రోజుల ఎలక్షన్ అయిన నుంచి దాదాపు ఒక అయోమయం గందరగోళ పరిస్థితి నెలకొంది ఎగ్జిట్ పోల్ తో. మరి ఇక ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుంది, మరి రియల్ పోల్ ఏం చెప్తుంది, దాదాపు ఇవన్నిటి కూడా తెలిసేందుకు మరికొన్ని గంటలే ఉంది. ఇప్పటికే పూర్తిగా తెలంగాణ ప్రజానీకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సైతం తెలంగాణ ఎన్నికల రిజల్ట్ పైనే చాలా వరకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ తెలంగాణలో కూడా మేమే కైవసం చేస్తున్నామనే ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్ అనేది ఏం లేదు, ఎగ్జాక్ట్ పోల్ మాకే జరిగినట్టు బీఆర్ఎస్ కూడా చెప్తున్న నేపథ్యం. సో ఇప్పటికీ ప్రగతి భవన్ కూడా రంగులు వేస్తున్నారంటూ కేసీఆర్ ఆత్మవిశ్వాసం అంటూ బీఆర్ఎస్ నేత కూడా ఒక ట్వీట్ చేస్తూ కిషాంక్ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు మాత్రం పూర్తిగా ఒక స్ట్రాంగ్ అభిప్రాయంతో ఉన్నారు, మేమే గెలుస్తామని. ఇక కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎటువంటి వ్యక్తి పరిస్థితులు కూడా బయటికి అభ్యర్థులు రావద్దని ఇప్పటికీ ఏఐసీసీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పిన నేపథ్యం కనిపించింది. సో మొత్తంగా కూడా డీకే శివకుమార్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎగ్జిట్ పోల్ చెప్తున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ చాలా అలర్ట్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ఆదివారం రావడం, అలాగే తెలంగాణకు ఒక పెద్ద జడ్జిమెంట్ రావడం, దాదాపు మరి ఈ తీర్పులు హామీలు విమర్శలతో పొక్కిలు లేచినటువంటి తెలంగాణ 4 రోజులు పడినటువంటి ఈ తెలంగాణలో మరి తీర్పు ఎవరికి దక్కనుంది, ఎటు లెక్క తేల్చేట్టుగా సైలెంట్ ఓటర్లందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు, ఏ పార్టీకి పట్టం కట్టారో తెలుసుకోవడానికి మరి కొన్ని గంటలు మాత్రమే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తం ఈ నవంబర్ 30న జరిగిన పోలింగ్ లో 70.5% ఓటింగ్ జరిగిందో దీనిలో మొత్తం 2290 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఈ మొత్తంగా ఈ ఓటర్ లెక్కింపుకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2417 రౌండ్లలో ఈ ఓటింగ్ జరుగుతుంది. దాదాపు అలాగే పోలింగ్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో పోలింగ్ బూతుల వద్ద సంఖ్య ఆధారంగా ప్రతి నియోజకవర్గంలో 14 నుంచి 28 టేబుల్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసేశారు. ఆ రకంగా సిద్ధమంది కూడా అక్కడికి తరలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కువ పోలింగ్ కేంద్రాల గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ లెక్కింపు మాత్రం ఎక్కువ టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 14 లెక్కింపు కేంద్రాలను పెట్టారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోట విజయవాడ స్టేడియంలో ఏర్పాటయ్యేలా, మిగిలిన 13 నియోజకవర్గాలకు దాదాపు రంగారెడ్డి జిల్లాలో 4 మిగిలిన జిల్లాలో ఒక్కొక్క చొప్పున లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక కుక్కపల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చేరు ఈ నియోజకవర్గాలకు 400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 20 టేబుల్ పెద్ద ఎత్తున ఉండడంతో 20 టేబుల్ కూడా ఏర్పాటు చేసినట్టుగా దాదాపు సిద్ధం చేశారు. ఆ రకంగా రాయనార్, ఎల్బినార్, షెర్లింగంపల్లి, మహేశ్వరం ఈ నియోజకవర్గంలో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 28 టేబుల్ ఏర్పాటు చేశారు. సో ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద కూడా 4 ఎన్నికల సిబ్బంది ఉంటారు. ఒక్కో టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు ఇలా మొత్తం కూడా 5-6 మంది ఉండేలా పూర్తి ఏర్పాట్లు చేశారు. సో ఇక అటు మొత్తం ఉదయం 11 గంటలకల్లా దాదాపు ఎక్కువ టేబుల్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఉదయం 11 వరకు కూడా ఒక అభిప్రాయం అనేది వచ్చేలా ఉంది. కాబట్టి ఇప్పటికే మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు తెలంగాణ ప్రజలు అనే దానికైతే ప్రజలైతే కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఓటింగ్ కు ఎలాగైతే పటిష్టంగా ఏర్పాట్లు అయితే చేశారో కౌంటింగ్ కూడా అంతే విధంగా పారదర్శకంగా జరగాలి, ఒక ప్రశాంత వాతావరణంలో జరగాలన్నట్టుగా అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. అదంతా కూడా సక్సెస్ఫుల్ అయ్యేలాగా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. ఇక 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇక కేంద్ర రాష్ట్ర బలగాలతో 3 అంచెల భద్రతను కల్పించింది. స్ట్రాంగ్ రూమ్స్ లోపల బయట కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘాతో ఉంచింది. స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం నుంచి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెంలో అయితే మరికొద్ది సేపట్లో అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగబోనుంది. సో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియకైతే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? థ్యాంక్ యూ స్వాతి. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అయితే ఈ రోజు చివరి ఘట్టం అనేది చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఈ నెల అంటే గత నెల 30వ తారీఖు జరిగినటువంటి పోలింగ్ కి సంబంధించి ఒక ఈవీఎం లోని ఈ రోజు అంటే ఈ 8 గంటల నుంచి అయితే లెక్కిస్తారని కూడా తెలుస్తుంది. మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలకు గాను అంటే 4 ఎస్సీ రిజర్వ్డ్, 1 జనరల్ సీటు, ఈ 5 నియోజకవర్గాలకు గాను ఇక్కడ పాల్వంచలో ఉన్నటువంటి అనుభూతి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ అదేవిధంగా ఎన్నికల అధికారులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికైతే ఈ పోలీసులు పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి అంటే ఎన్నికల అధికారి ప్రియాంక అలా మాట్లాడుతూ ఈ యొక్క 5 నియోజకవర్గాలకు సంబంధించి 1098 పోలింగ్ బూతులలో అయితే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ మొత్తం ఈ అంటే రౌండ్ల వారీగా ఈ ఓట్ల లెక్కింపు ఉంటుందని కూడా చెప్పారు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఏకైక జన్మస్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి 18 రౌండ్లలో ఈ యొక్క ఎన్నికల లెక్కింపు అయితే ఉంటుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,43,846 ఓట్లు ఉండగా 1,86,347 ఓట్లు అయితే పోలైన నేపథ్యంలో అంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ రౌండ్లు ఉన్న నియోజకవర్గంగా కొత్తగూడెం నియోజకవర్గం అయితే ఎన్నికల పోలింగ్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తక్కువ అంటే ఈ యొక్క రాష్ట్రంలోనే అతి తక్కువ జనాభా ఉన్నటువంటి నియోజకవర్గంగా భద్రాచల నియోజకవర్గం కూడా చూసుకోవచ్చు. అయితే భద్రాచల నియోజకవర్గంలో మొత్తం 1,48,661 ఓట్లు ఉండగా ఇక్కడ 1,17,447 మాత్రమే పోలైనట్టుగా కూడా చూడవచ్చు. కేవలం 12 రౌండ్లలోనే ఈ యొక్క 13 రౌండ్లలోనే ఈ యొక్క భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ అయితే పూర్తవుతుందని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే చిరపాక నియోజకవర్గానికి సంబంధించి 17 రౌండ్లు, ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 17 రౌండ్లు, ఈ అశ్వరాపేట నియోజకవర్గానికి సంబంధించి 13 రౌండ్లలో ఈ యొక్క ఫలితాలు అయితే వెలువడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు అయితే మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. మొదటగా మనం చూసుకుంటే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ఉంటుందని తెలుస్తుంది. అయితే 8:30 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. అనంతరం ఏదైతే ఈవీఎం కౌంటింగ్ అనేది 8:30 తర్వాత మాత్రమే ప్రారంభమవుతుందని, 8:30 తర్వాత నుంచి ఈ యొక్క ఈవీఎం లో కౌంటింగ్ అయితే చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ అయితే 14 టేబుల్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అంటే ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున 14 ఈవీఎంల లెక్క కూడా లెక్కిస్తారని కూడా తెలుస్తుంది. ఒక్కొక్క రౌండ్ వచ్చేసి 20 నిమిషాల వరకు పడుతుందని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల పోలింగ్ కేంద్రం దగ్గర కావచ్చు, లేకపోతే ఈ యొక్క నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. 144 సెక్షన్ లో అంటే ఇక్కడ కూడా ఏ నలుగురు కూడా ఉండకూడదని వీళ్ళైతే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా చూడవచ్చు. కౌంటింగ్ కేంద్రాలకు కూడా అంటే పాసుల తోటి ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్ళాలని, అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే అభ్యర్థులు కావచ్చు, లేకపోతే పోలింగ్ ఏజెంట్లు వీరందరూ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ 14 మంది అంటే ఈ జిల్లాకు సంబంధించి 14 మంది నోడల్ ఆఫీసర్లు కూడా ఈ యొక్క విధుల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అంటే మైక్రో అబ్జర్వర్ తో పాటు ఒక సూపర్వైజర్ వీరందరూ కూడా అక్కడ అంటే ప్రతి ఒక్క కౌంటింగ్ కేంద్రాలు అంటే కౌంటింగ్ కేంద్రాల్లో అయితే వీరందరూ కూడా పర్యవేక్షించాలని తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా సీసీ కెమెరాలలో మానిటర్ చేస్తున్నట్లుగా కూడా, అదేవిధంగా వీరు ఎన్నికల అధికారులు చెప్తూ ఎటువంటి ఇబ్బంది అంటే అంటే కౌంటింగ్ ఏజెంట్లకు ఎవరికి డౌట్ వచ్చినా కూడా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి వీవీప్యాట్లలో ఉన్న ఓట్లను కూడా మరలా కూడా లెక్కిస్తామని, ఎటువంటి ఇబ్బంది లేదని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు 5 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాలకు
నియోజకవర్గానికి సంబంధించి అంటే త్రిముఖ పోరు ఉండగా కొత్తగూడెం నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొని ఉంది. అదేవిధంగా చివరి ఫలితంగా కొత్తగూడెం వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ కౌంటింగ్ కి సంబంధించి చూసుకుంటే కౌంటింగ్ కేంద్రాలలోకి అంటే ఎవరిని కూడా అంటే ఎటువంటి అనుమతి లేని ఎవరిని కూడా పంపించట్లేదు. అంటే ఎస్పీ దగ్గర ఉండి ఒక పర్యవేక్షణ పనులు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ప్రియాంక అలా కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర గట్టి పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే 3 అంచెల భద్రతల మధ్యలో అయితే ఈ ఈవీఎంలను భద్రపరిచినట్లు, అదేవిధంగా ఇప్పుడు ఈ కౌంటింగ్ కి కూడా అంటే గట్టి అంటే సాయుధ బలగాలతో అయితే వీరందరూ కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా వీళ్ళు వెల్లడించారు. మరికొద్ది సేపట్లో ఏదైతే అభ్యర్థుల భవితవ్యము అంటే 8 నుంచి అయితే ఈ యొక్క పోలింగ్ అంటే బ్యాలెట్ ఈవీఎంల ద్వారా 8:30 నుంచి తెలుస్తుంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు అయితే భద్రాచలం యొక్క నియోజకవర్గాన్ని ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. అంటే చివరి ఫలితంగా కొత్తగూడెం అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా వెలువడే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సార్. రైట్. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇబ్రాహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి పంపించలేదు. ఇక విషయం తెలిసి కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. పోలింగ్ జరిగే 2 రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ తరలించిన తర్వాతే అధికారులు సీల్ వేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. थोड़ी बात मैंने बोला कि आप लोग जो भी हुआ
రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో ఉన్నారు. కౌండిన్య, చెప్పండి, ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే 29వ నాటి పోస్టల్ బ్యాలెట్లను అయితే ఇంకా అధికారులు అయితే స్ట్రాంగ్ రూమ్ కి పంపించలేదని అయితే ఒకటైతే సమాచారం అందింది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా కూడా ఇప్పటికీ ఓటర్ బ్యాలెట్లన్నింటినీ కూడా ఈవీఎం సెంటర్లకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఉధృత పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ బ్యాలెట్ వద్ద కూడా కొంచెం ఉధృత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూస్తుంటే ఇక్కడ ఇటు అధికారులు కూడా సరైన బ్యాలెట్ కూడా పెట్టలేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపణ చేసిన పరిస్థితి మనకి ఇస్తుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ నేపథ్యంలోనే ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రక్రియ ప్రారంభం కాబోతుందని కూడా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో కూడా ఎలక్షన్ కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి 49 కేంద్రాల్లో కూడా కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఒక్కొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా చేస్తున్నారు. అదే హైదరాబాద్లో 15 కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 14 ప్రతి నియోజకవర్గానికి ఒక టేబుల్ లెక్క కూడా తీసుకోవడం జరిగింది. 14 టేబుల్లను కూడా ఏర్పాటు చేసిన కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1766 టేబుల్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 500 ఓట్లకు ఒక టేబుల్ లెక్క కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఆలస్యంగా కూడా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా మహేశ్వరం లాంటి కాన్స్టిట్యున్సీలలో కూడా సమయం ఎక్కువ పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ 500కు పైగా కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో కూడా 28 టేబుల్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కూడా ఇటు భద్రాచలం, అదేవిధంగా అశ్వరావుపేట, చార్మినార్లో కూడా ఇక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో కూడా కౌంటింగ్ త్వరగా అయిపోయి ఫలితాలు జల్దీ కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. భద్రాచలంలో 1,17,000 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా అశ్వరావుపేటలో 1,35,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా తక్కువగా కూడా చార్మినార్లో 94,000 ఓటర్లు కూడా వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిగా చార్మినార్లు ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 8 గంటలకు కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటిగా ఏవైతే ఓటర్ బ్యాలెట్స్ ఉంటాయో వాటన్నీ కూడా చేస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,26,000 ఓటర్ బ్యాలెట్లను కూడా లెక్కిస్తే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే 8:30 వరకు కూడా అన్ని ప్రక్రియ ప్రారంభమయ్యే కనిపిస్తుంది. తర్వాత ఎలక్షన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మొత్తం దాదాపు 1766 టేబుల్లను కూడా ఏర్పాటు చేసిన ప్రక్రియ మనకు కనిపిస్తుంది. అత్యధికంగా రాజేంద్ర నగర్, అదేవిధంగా షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉండనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కుకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరువులో 400కు పైగా కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో కూడా 20 టేబుల్లను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్నికల హడావిడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంది. 8 గంటలకు కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 10 గంటల తర్వాత ఏదైతే 9 గంటల తర్వాతనైతే ఇటు నార్మల్గా కూడా ఇటు ఈవీఎం కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 3 అంచెల భద్రత ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసిన ప్రక్రియ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భద్రాచలంలో, అశ్వరావుపేట, చార్మినార్లలో తక్కువ సంఖ్యలో కూడా ఓట్లు నమోదైన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిలో మొదటిగా కూడా చార్మినార్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 11 గంటల లోపే చార్మినార్ ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా ఇటు ఏదైతే ఇబ్రహీంపట్నం కావచ్చు, యాకత్పురాలలో భారీ సంఖ్యలో కూడా ఓట్లు నమోదైన ప్రక్రియ వాటి ఆలస్యమే టేబుల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారి ఫలితాలు అయితే ఎక్కువ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎన్నికల ఫలితాలు వెల్లడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చెప్పండి, మరి ఇబ్రహీంపట్నంలో అయితే ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది? కౌంటింగ్ హైదరాబాద్ మొత్తంలో కూడా మనకు 15 చోట్ల కూడా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఇటు హైదరాబాద్లో దాదాపు 15 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, వీళ్ళన్నిటికీ ఒక్కొక్క చోట కౌంటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భద్రత కూడా భారీ ఎత్తున కూడా మనకు కనిపిస్తుంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్స్
బలగాలు కావచ్చు, రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు, ఇటు సిఆర్పిఎస్ బలగాలతో కూడా భారీ ఎత్తున కూడా బలగాల మోహరింపు అయితే అక్కడ ఉంది. ఎక్కడ కూడా 144 సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈరోజు మద్యం దుకాణాలను కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇటు మద్యం షాపులను కూడా, బార్లు, రెస్టారెంట్ను కూడా తెరవకుండా కూడా అధికారులు ఇప్పటికే సూచనలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు వాటి అన్నింటిని కూడా క్లోజ్ చేయాలని కూడా తెలిపిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు చేయొద్దని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో కూడా ఇవి కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటిగా బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత నార్మల్గా ఈవీఎంలను కూడా కౌంట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా చూసుకుంటే మేడ్చల్ జిల్లాలో 6 లక్షల ఓట్లు ఉంటే దాదాపు 3,96,000 ఓట్లు కూడా పోలైన పరిస్థితి మనం చూస్తున్నాం. మహేశ్వరంలో 3 లక్షలకు పైగా ఓట్లు పోలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేంద్ర నగర్లో 3 లక్షల పైన ఓట్లు పోలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఎక్కువ పోలైన ఓట్లు ఎక్కడ ఉంటే వాటి ఫలితాలు లేట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తర్వాత అది ఏమనేది తెలిసిన తర్వాత దానికి తగిన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. పోస్టల్ బ్యాలెట్ది బాక్స్ది తీయకూడదని ఇది కాదు, అది ఏదంటే మెయిన్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ జరిగినాయి. సో విఎఫ్సిలో అనేది ఈసారి మీకు అందరికీ కూడా ఐడియా ఉంటుంది, ఏదంటే పోస్టల్ బ్యాలెట్కి డిఫరెంట్ ప్రొసీజర్ ఉంది ఈసారి. సో ఒకటి హోమ్ ఓటింగ్ ఉంది, అబ్సెంటీ ఓటర్స్కి ఇంటింటికి వెళ్ళి తీసుకున్నాము. అలాగే విఎఫ్సి అనేది 2 రకాలుగా ఉన్నాయి, పోలీస్కి చేసింది, అలాగే ట్రైనింగ్ టైంలో కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసిన తర్వాత, ఎందుకంటే కంప్లైంట్స్ ఇప్పుడు దాకా మీరు చూసారు, వాళ్ళు ఉన్నారు, కంప్లైంట్స్ ఇప్పుడు రాసిచ్చారు. సో కంప్లైంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత యాక్షన్ ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుంటాం. అలాగే దీన్ని కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయాలి. కౌంటింగ్ ఇప్పుడు నేను అదే చెప్పానండి, కౌంటింగ్కి ఏదంటే మన దగ్గర ఇవన్నీ కూడా అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది రాదు, కౌంటింగ్ కొనసాగిస్తాము. సో ఆ లోపలే ఇవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేస్తాం. తర్వాత అది ఏమనేది తెలిసిన